ప్రజల్లో మనకేం కమ్మి లేదు, ప్రజల్లో మనకేం లోటు లేదు. అక్కడక్కడ చిన్నపాటి అలకలు అసంతృప్తులు ఉండొచ్చు. తాత్కాలికంగా అవతలోళ్ళు పాల పొంగులాగా చూపెట్టిన కొన్ని ఆశలకు ఆశ పడచ్చు. వీళ్ళు 2 సార్లు ఇచ్చినాం కదా, వాళ్ళకు ఒక్కసారి ఇస్తే ఏంది అనే ఒక ఆలోచన రావచ్చు. తప్పేం కాదు, అప్పుడప్పుడు జరుగుతాయి అట్లాంటివి. కానీ మనం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా తప్పకుండా డిమాండ్ చేయాలి. 1,57,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయల చొప్పున ఇచ్చి తీరాలే అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయాలి. సంవత్సరానికి 5 లక్షల మందికి ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా ఇచ్చేదాకా ఎంబడబడాలి. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చేదాకా ఎంబడబడాలి. బీసీ సబ్ ప్లాన్ అన్నారు, పెట్టమని చెప్పి డిమాండ్ చేయాలి. మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, పెట్టమని చెప్పి డిమాండ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏ ఒక్కటి కూడా తప్పకుండా ఆ పుస్తకాన్ని పట్టుకొని మనం గల్లీ గల్లీలో చర్చ పెట్టాలి, ప్రజలను జాగరూకులను చేయాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఏమీ నష్టం జరగలేదు. కొద్దిగా మనకు కూడా బ్రేక్ దొరికింది అనుకోండి, కార్ సర్వీసింగ్ చేసుకుందాం, మళ్ళా రోడ్ ఎక్కుదాం, మళ్ళా తొక్కుడు దొక్కితే 100 స్పీడ్తోని మళ్ళా తప్పకుండా అధికారంలోకి తీసుకొచ్చే నాయకత్వం, శక్తి, సత్తా మీకుంది, మనకుంది. మనం ఏం కూడా బేజారు కావాల్సిన అవసరం లేదు.